మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన బర్త్డే సందర్భంగా ఆయన సతీ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చిరంజీవి దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వాదం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో చిరంజీవి జన్మించారు. మరోవైపు తమ అభిమాన నటుడి జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ భారీ కార్యక్రమాలను చేపడుతున్నారు. రక్తదానం, అన్నదానం తదితర సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. విదేశాల్లో సైతం చిరు అభిమానులు ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తున్నారు. బాగా వస్తుంది రోక్ అయితండి. నేనేం చేసి టెంపుల్ పోతున్నా ఒక తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ తాజాగా ఓ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. అంతేకాదు పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ ఫ్లాగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ పార్టీ పేరు తమిళగు వెట్రి కజగం. జెండా మధ్యలో వికసించే పుష్పం, ఇరువైపులా 2 ఏనుగులు ఉన్నాయి. పువ్వు, ఏనుగులు విజయానికి చిహ్నాలు. ఇది జెండా తెలియజేసే సందేశం. మెరూన్, పసుపు వంటి 2 రంగులతో ఈ ఫ్లాగ్ కనిపిస్తుంది. నెటిజన్లు విజయ్ కొత్త పార్టీ జెండా కర్ణాటక రాష్ట్ర జెండా, స్పెయిన్ నేషనల్ ఫ్లాగ్ ను పోలి ఉన్నట్లు గమనించారు. ఈ బలమైన పోలిక మరిన్ని చర్చలకు దారితీస్తుంది. పతాకావిష్కరణ కార్యక్రమంలో సామాజిక న్యాయం పథకంలో నడుస్తామని విజయ్ ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ జెండా ఆవిష్కరణ ఒక ముఖ్యమైన చర్య. విజయ్ ఎన్నికల ప్రచారంలో తన పార్టీ పాత్రను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశంతో కలిసి ఎన్నికల్లో విజయం సాధించి ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్. తమిళనాడులో విజయ్ ఇలాంటి సక్సెస్ సాధించగలడా? ఈ ప్రశ్నకు సమాధానం 18 నెలల్లో తెలుస్తుంది. విజయ్ పార్టీ ఫ్లాగ్ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ, మీరందరూ మా మొదటి రాష్ట్ర సదస్సు కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మీ అందరికీ గుడ్ న్యూస్, ఎందుకంటే దానికి సన్నాహాలు ఆల్రెడీ వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే నేను దాని గురించి తెలియజేస్తాను. దానికంటే ముందు నేను ఈ రోజు మన పార్టీ జెండాను లాంచ్ చేశా. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. తమిళనాడు అభివృద్ధికి మనమందరం కలిసి పనిచేద్దాం అని చెప్పారు. విజయ్ మనసు చాలా మంచిది అని చాలా మంది చెబుతూ ఉంటారు. సినిమాల్లో తలెత్తిన అనేక సమస్యలను తీర్చడానికి ఆయన అద్భుతమైన ఐడియాలను ప్రతిపాదించారు. ఈయనకు దాన గుణం కూడా ఎక్కువే. పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తమిళనాడులో విజయ్కి కూడా అదే సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. మరి వారు ఇతన్ని గెలిపిస్తారో లేదో చూడాలి.